సో హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము అమృతపురి క్యాంపస్లోని స్టూడెంట్ తోటి మాట్లాడబోతున్నాము. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కాల్ చేద్దాం ఇప్పుడు స్టూడెంట్కి. ఈ నెంబర్స్ కలెక్ట్ చేయడం చాలా కష్టమైన పని అసలు. హలో, జోషితానా మాట్లాడేది? యా. ఓకే, నాకు మీ ఇంటర్ కాలేజ్ వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు. ఓకే. మీరు అమృతపురి క్యాంపస్ కదా? అవును. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనము యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. నేను మీకు కాల్ చేశాను. ఓకే. మీకు ఓకే కదా? అంటే ప్రాబ్లం లైవ్ అంటే జస్ట్ మీరు చెప్పేది వినిపిస్తుంది, అంటే మీరు ఎక్కడ కనిపించలే. యా యా ఫైన్. ఓకే, సో ఇప్పుడు నేనేంటంటే మీ ఇప్పుడు మీరు ఏ ఇయర్? సెకండ్ ఇయర్, ఫోర్త్ సెమిస్టర్. ఓకే, మీరు ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నారు. నెక్స్ట్ మీ సబ్ జూనియర్స్ ఇప్పుడు రాబోతున్నారు కదా? యా. వాళ్ళకి కొంచెం లైక్ వాళ్ళకి హెల్ప్ చేద్దామనే మోటివ్ తోటి మీ క్యాంపస్లోని ఇన్సైట్స్, అంటే బయట ఏదో గూగుల్లో లేదా ఎక్కడో చూసి మెంటారో చెప్పిన దానికంటే రియల్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వాల్యుబుల్ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మీతో ఇలా మిమ్మల్ని కొంచెం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. కొంచెం ఏ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే కదా మీకు? యా యా ఫైన్. ఓకే, సో జోషిత, ఇప్పుడు మీ క్యాంపస్లో లొకేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ కేరళ కదా, ఎలా ఉంటుంది లొకేషన్? ఐ మీన్ లొకేషన్ కొంచెం హ్యూమిడ్గా ఉంటుంది. చుట్టుపక్కల బ్యాక్ వాటర్స్, ఓకే బీచ్ అలా ఉంటుంది. ఓకే కొంచెం ఏసీ అవన్నీ ఉండవు కాబట్టి హ్యూమిడ్గా ఉంటుంది. బట్ దే కాంపెన్సేట్ విత్ హాలిడేస్. తర్వాత కొన్ని రోజుల తర్వాత వర్షాలు అలా పడతాయి. సో ఇట్స్ ఫైన్. ఓకే, సో అంటే లొకేషన్ అయితే సీనిక్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఓవరాల్గా. నెక్స్ట్ మెయిన్ పాయింట్కి వద్దాం. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అసలు? ఫ్యాకల్టీ మాకొచ్చిన ఫ్యాకల్టీ అయితే మోస్ట్లీ ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రతి డౌట్ అడిగి తెచ్చుకోమని చెప్తారు. ఓకే, యా వాళ్ళే చెప్తారు మీరు డౌట్స్ అడగండి అని. యా దే ఆర్ ఓపెన్ ఫర్ డౌట్స్. ఓకే, ఇంకా మీ క్యాంపస్లో కల్చర్ ఎలా ఉంటుంది? క్లబ్స్ కానీ లేదంటే ఇంకా ఇవన్నీ? చాలా డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. లైక్ కోడింగ్ క్లబ్స్ అలాగా చాలా ఉన్నాయి. అలా కాకుండా కోకరిక్యులర్ క్లబ్స్ ఉంటాయి. ఓకే అండ్ ఇప్పుడు ఈవెంట్స్ అవన్నీ పెట్టడానికి లైక్ ఫెస్ట్ జరుగుతాయి కదా, ఫెస్ట్కి అంటూ అవునవును. ఒక క్లబ్ ఉంటుంది. ఓకే డాన్స్ క్లబ్స్ ఉంటాయి. సో ఓకే, అలా ఇంకా ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ అయితే లైక్ త్రీ 3-2లో మాక్ ఇంటర్వ్యూస్ అలాగా స్టార్ట్ అవుతాయి. ఓకే అండ్ అది అయ్యేసరికి లైక్ వస్తూ ఉంటారు. లైక్ దే స్టార్ట్ కమింగ్ ఫర్ ఇంటర్వ్యూస్. ఓకే అంటే ఇప్పటికి కూడా ఆర్ సీనియర్స్ ఆర్ హ్యావింగ్ లైక్ మార్క్స్. ఓకే ఈ మధ్యలో కొంతమందికి ఎవరైనా సెలెక్ట్ అయి ఉంటే దే గో ఫర్ ఇంటర్వ్యూస్ అని. అంటే ప్లేస్మెంట్ అయితే బాగానే అవుతాయి. అంటే మార్క్లో సెలెక్ట్ అయిన వాళ్ళనే ఫర్దర్గా? మాక్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు. మాక్ ఇస్ జస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం? యా దేర్ ఎక్స్పీరియన్స్ అంతే. లైక్ బిఫోర్ దే డైరెక్ట్లీ గో ఫర్ ఇంటర్వ్యూస్, దే విల్ బి ప్రిపేర్డ్ ఆన్ హౌ టు బీ ప్రెసెంట్ ఇన్ ద యాక్షన్ ఇంటర్వ్యూ. ఓకే ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. యా ఓకే I mean, we have a separate department called CAR, Corporate and Industrial Relations. ఓకే They train you for everything, like aptitude, వాటికి కానీ, ఓకే ఇంటర్వ్యూస్కి కానీ, how should you present yourself అని చెప్పి. ఓకే, ఇంకా కొన్ని ఏమైనా నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా కాలేజ్ గురించి? ప్రతి కాలేజ్లో నెగిటివ్స్ ఉంటాయి. I mean, yeah. అంటే ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ప్రతి కాలేజ్లో ఉంటాయి కానీ బయటికి రావాలి. కానీ మేము మా వర్క్ ఏంటంటే అవి తీసుకురావడమే. మా కాలేజ్లో వచ్చి గర్ల్స్కి కొంచెం పర్మిషన్ పెట్టుకుంటారు. ఓకే ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ టు గో ఫర్ లైక్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళాలని
there's a lot, అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. యూ హ్యావ్ టు గెట్ సిగ్నేచర్స్ ఫ్రమ్ లైక్ టు యువర్ అడ్వైజర్స్, మళ్ళీ ఓ హాస్టల్ వార్డెన్స్తో పెట్టించుకోవడం. సో అదొకటి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీకెండ్స్ అవుటింగ్ అంతా ఈజీగా ఉంటుంది. లైక్ ఓకే సాటర్డే సండే ఒకవేళ వీకెండ్ అవుటింగ్ ఉన్నా కానీ యూ ఆర్ అలౌడ్ ఓన్లీ టు గో ఆన్ వన్ డే. లైక్ ఓకే ఈదర్ యూ గో ఆన్ సాటర్డే ఆర్ సండే. దాంట్లో కూడా దే డోంట్ అలాట్ యూ ద హోల్ డే. ఓకే 3:30 to 5:30 అనే ఒక టైంలో వెళ్ళాలి. సో ఓకే దట్ ఆర్ సమ్, అంటే కొంచెం అదొక స్ట్రిక్ట్గా పెద్ద ఉంటుంది. అయితే. యా, ఓకే. నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది? కేరళ కదా. అందరూ అనుకుంటున్నట్టు కోకోనట్ ఆయిల్ అలా ఏమి ఉండదు, కానీ ఓకే మన మన సైడ్ ఉన్నంత స్పైసీ ఉండదు. సో కొంచెం బ్లాండ్గా ఉంటుంది. ఓకే నాట్ వెరీ గుడ్ అలా అని అస్సలు యావరేజ్. బాగాలేదని చెప్పలేను. యా, బాగానే. ఓకే. ఇంకా డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉంటారా, లేదా ఓన్లీ మన తెలుగు కేరళ వాళ్ళే ఉంటారా? మిక్స్ ఆఫ్ పీపుల్, బట్ మోస్ట్లీ ఎక్కువ పర్సంటేజ్ తెలుగు అండ్ మలయాళం పీపుల్ ఉంటారు. ఓకే మిగతా అదర్ స్టేట్ వాళ్ళు లైక్ 1%, 2% అలా ఉంటారు. ఓకే బట్ మోస్ట్ ప్రాబ్లీ ఎక్కువ మలయాళం వాళ్ళు అండ్ తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఈ ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి? అసలు వస్తాయా ఇంటర్న్షిప్స్? యా, ఇంటర్న్షిప్స్ వస్తాయి. బట్ అంటే కొన్ని క్లబ్ త్రూ, కొన్ని పీపుల్కి తెలిసిన వాళ్ళ త్రూ, లేదా లింక్డ్ఇన్ త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఇంటర్న్షిప్ ఓకే. ఈ క్యాంపస్ అనేది ఎంతవరకు తీసుకొస్తుంది? లైక్ ఇప్పుడు మీ సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో రఫ్గా ఎంతమందికి ఇంటర్న్షిప్స్ వచ్చాయి? ఒక రఫ్ వాల్యూ ఏమైనా? ఇప్పుడు నాకు ప్లేస్మెంట్స్ అలా ఎంతమందికి వచ్చాయని తెలుసు. ఇంటర్న్షిప్స్ అంటే మాకైతే ఒక ప్లేస్మెంట్స్ గ్రూప్ ఉంటుంది ఓకే ప్రతి ఇయర్ వాళ్ళకి. ఇప్పుడు ఓకే 4th ఇయర్కి ఒక గ్రూప్ ఉంటుంది, 3rd ఇయర్కి ఒక గ్రూప్ ఉంటుంది, మాకు అలా ఒకటి ఉంటుంది. ఓకే సో మాకు దాంట్లో అయితే ఇప్పుడు ప్రెసెంట్గా ఏ ఏ వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు మాకు దాని గురించి పెడతారు, ఆ ప్రాసెస్ ఏంటి ఎలా ఓకే అని చెప్పి. సో ఇప్పుడు దాని త్రూ ఆ కట్ ఆఫ్ బట్టి, ఎలిజిబిలిటీ బట్టి మేము అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే సిజిపిఏ ఇవన్నీ. యా, ఓకే. ఇప్పుడు ప్లేస్మెంట్లో రఫ్గా ఏమైనా వాల్యూస్ చెప్పగలవా, ఇంతమంది అయ్యారు అని చెప్పేసి? మాకు జాన్లో చెప్పినప్పుడు లైక్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ సిఐఆర్ అని చెప్పాను కదా, అప్పుడు రఫ్గా సిఎస్సిలో అయితే 80% ప్లస్ అయ్యారు అప్పటికి. ఈ మధ్యలో వీడోను 80+ అయ్యారు స్టూడెంట్స్. 80+ స్టూడెంట్స్ 80% అంటే పర్సెంటా లేదా పీపులా? పర్సెంట్. ఓకే, 80% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. యా, ఓకే, అయితే ఇది ఎలిజిబుల్ అయిన వాళ్ళలో అయి ఉంటుంది మేబీ. అంటే టోటల్ స్టూడెంట్ అంటే ప్లేస్మెంట్ అంటే జనరల్గా ఇప్పుడు ఒక 200 స్టూడెంట్స్ ఉంటే అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళు 100 అయితే అందులో ప్లేస్ అయిన వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు జనరల్గా. మేబీ అది అయి ఉండొచ్చేమో కదా. నాకు అంత క్లారిటీగా తెలీదు, బట్ మాకైతే ఎంతమంది ప్లేస్ అయ్యారు మొత్తం డిపార్ట్మెంట్లో అని అడిగితే వాళ్ళు ఓకే మాకు అలా చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు ఆ, మీ ఇప్పుడు 4th ఇయర్ వాళ్ళు రఫ్గా ఎంతమంది ఉండొచ్చు స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అయితే అరౌండ్ ఒక 500-600 మెంబర్స్ ఉండొచ్చు. లైక్ 500? మా 4th ఇయర్స్ అప్పుడు వాళ్ళు మేబీ 500 ఉండరులే. మొత్తం మేబీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కలిపి ఒక రఫ్గా ఉండొచ్చు. బట్ మెయిన్ ఇప్పుడు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఒక 280 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఓన్లీ సిఎస్సి 280. సో అలా మా సీనియర్స్ రఫ్గా సిఎస్సి ఒక 280, ఏఐ కలిపి ఒక 140 మెంబర్స్, రఫ్గా ఓకే, ఒక 500 మెంబర్స్ దాకా ఉండొచ్చు. ఇంకా ఈ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? పర్టికులర్గా అంటే అంటే ఏదైనా షెడ్యూల్డ్గా నడిపించడం కానీ, లేదంటే లీడింగ్ ముందుకి తీసుకెళ్ళటం ఇవి? ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉంటుంది, బట్
కొన్ని మా క్యాంపస్లో అయితే అప్పుడప్పుడు లైక్ ఓకే లైక్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ కొన్నిసార్లు ఏదైనా సడన్ ప్లాన్స్ ఉంటే దేర్ విల్ బి సడన్ హాలిడేస్. ఓకే మోస్ట్లీ దే ట్రై టు బి దే దే ఇంటెండ్ టు బి షెడ్యూల్, బట్ ఓకే ఏదో ఒక ఆబ్స్టికల్ వస్తుంది. ఓకే సో ఇంకేమున్నాయి? సో ఓవరాల్గా నీ ఒపీనియన్ యావరేజ్ అని చెప్తావా? Not average, but yeah, I don't know about the other colleges కదా. So as far నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఫైన్, నాట్ బ్యాడ్. ఓకే The only thing I see as a drawback or నాకు ఒక ప్రాబ్లం అంటే I have told you like weekends permissions. Other than that everything else is fine. ఓకే సో థ్యాంక్ యూ జోషిత ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఓకే Yeah, thank you for calling, యా బై. getting to yeah. Bye. సో గైస్ చూశారు కదా, ఇది అమృతపురి క్యాంపస్ నుంచి ఒక స్టూడెంట్ తోటి లైవ్ కాల్. ఇలా మీరు కూడా ఇలా ఓన్లీ అమృతపురి కాదు, అమృత బెంగళూరు కానివ్వండి, అమృత ఏపీ కానివ్వండి, ఇలా అన్ని కాలేజెస్ స్టూడెంట్స్ తోటి మీరు మాట్లాడుకొని అక్కడ సినారియో ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటే మన హ్యాక్ ఓవర్ సెడ్యూ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్లో ఇండియాలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఎంసెట్ కాలేజెస్, యూనివర్సిటీస్, అన్ని కాలేజ్ స్టూడెంట్స్ యాప్లో ఉంటారు. మీరు వాళ్ళతోటి లైవ్లో కాల్ మాట్లాడుకొని అక్కడ సినారియో ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇలా బయట మెంటార్స్ ఏదో చెప్పారని చెప్పేసి లేదా యూట్యూబ్ రివ్యూస్ అని చెప్పేసి అలా సంథింగ్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ స్టూడెంట్ తోటి మాట్లాడుకోండి, రియాలిటీ తెలుసుకోండి, అప్పుడు కాలేజ్ డిసైడ్ అవ్వండి. సో ఇలా మీ అడ్మిషన్ జర్నీకి వన్ స్టాప్ ఉంటుంది. ఇంకా యాప్లోనే ప్రిడిక్షన్ ఉంటుంది మీ ర్యాంక్కి. నెక్స్ట్ యాప్లోనే ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేను కూడా యాప్లోనే ఉంటాను, నాతో కూడా మీరు యాప్లో వచ్చి మాట్లాడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ గైస్.